ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, మహామహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, మొదటిగా మన తండ్రి అయిన దేవునికి నా వందనాలు చెల్లిస్తున్నానండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైనటువంటి నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా ప్రభువు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గతించిన కాలమంతా కూడా మీ యొక్క సజీవమైన రెక్కల నీడలో మీరు మమ్ములను భద్రపరిచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ యొక్క సాయంకాలపు సమయంలో ప్రభువా, నీ పాదాల సన్నిధిలోనికి చేరి నిన్ను ఈ రీతిగా స్తుతించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు కలగజేసినందుకై స్తోత్రములు తండ్రి. అయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, కార్యాలు చేసే దేవుడు అయ్యా, అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరలోకపు సంబంధమైనటువంటి నీ మాటల చేత మీరు మమ్ములను బలపరచండి, తృప్తిపరచండి. నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నీ వాక్యాన్ని నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఆదివారం కూడా ఈ సాయంకాల సమయంలో లైవ్లో మీకు ఈ వాక్య సందేశాలు అందించడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాం అన్న వాళ్ళందరూ కూడా దేవునికి మహిమ తెచ్చేటట్లుగా వారు దేవుణ్ణి స్తుతించబద్దులై ఉన్నారు. కేవలం దేవునికే మహిమ కలగాలి, మనుషులకు కాదు. ఈరోజు మరొక సందేశాన్ని మనం నేర్చుకుందాం. వారానికి ఒక టాపిక్ చొప్పున మీకు వాక్యాలు అందించబడుతున్నాయి. మీరు ఈ వాక్యాలన్నీ వింటున్నారు, బలపరచబడుతున్నారు అని నమ్ముచున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వచ్చినటువంటి మీరందరూ కూడా లైవ్లోకి అందరికీ ఒకసారి షేర్ చేయండి. మీ స్నేహితులకి, మీ గ్రూపుల్లో అందరికీ ఒక్కసారి షేర్ చేయండి. అందరూ కూడా వాక్యాన్ని వింటారు, అందరూ కూడా వాక్యం ద్వారా బలపరచబడతారు. ఈ వాక్యము ద్వారా అనేక మంది వారి జీవితాల్లో దేవుడు గొప్ప మేలులు, కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గమనించాలి, దేవుని యొక్క లేఖన భాగాల్లో నుంచి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నానండి. ఈ వాక్య సందేశాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి, గ్రహించాలి. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము లేక టాపిక్ ఏమిటంటే దేవుని ప్రేమ. ఏంటండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయాన్ని వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో మనం వాక్యంలో నుంచే మనం నేర్చుకోవాలి ఈరోజు. మనుషుల ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. అందుకే దేవుని యొక్క లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఒక్కసారి యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. తీసిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ మీద కూడా పెట్టండి, అందరూ కూడా చూస్తారు, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. దయచేసి నా మాటలు మీరు బాగా గమనించండి. చూడండి, యోహాను గారు రాసిన సువార్త
3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడంటారు? ఎంత ప్రేమించాడంటారు? ఆ ప్రేమకు పొడవు వెడల్పు, ఎత్తు లేక లోతు, కొలత లేనటువంటి ప్రేమను దేవాది దేవుడైన తండ్రి మన పట్ల చూపించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన ఎంత ప్రేమామయుడంటే నిజంగా ఈ ప్రపంచాన్ని ఆయన ప్రేమించాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంతో ప్రేమించాడట. అసలు ఆ కొలత లేదండి. కొలత లేని ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. మనుషుల ప్రేమ అలా ఉండదు. మనుషుల ప్రేమ నీ దగ్గర డబ్బులుంటే ఒకలా ప్రేమిస్తారు, నీ దగ్గర డబ్బు లేకపోతే ఒకలా ప్రేమిస్తారు. ఏమండి, నీ దగ్గర ఏదైనా అందం ఉంటే ప్రేమిస్తారు. ఒకవేళ నీ దగ్గర అందం లేదనుకో, నిన్ను ప్రేమించలేరు మనుషులు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని యొక్క లేఖనాలు ఏమని రాయబడి ఉందంటే, దేవుడట లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంతో ప్రేమించాడంట. ఎంతో ప్రేమించాడంట. మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకి తేడా మనం తెలుసుకోవాలి. ఈరోజు తేడా తెలుసుకోవాలి. ఉదాహరణకి భార్యాభర్తల ప్రేమ ఉంది, మనకందరికీ తెలుసు. పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ఆ మోజు, ఆ ప్రేమ రాను రాను వాళ్ళ మధ్యలో ఆ ప్రేమ చల్లారిపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొంతకాలం బాగానే ఉంటారు, రాను రాను ఈ ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. పెళ్ళైన కొత్తలో భర్త అంటాడు భార్యతో, నువ్వు చాలా అందగత్తివి, అసలు నీకంటే అందగత్తి ప్రపంచంలో లేదు అని భార్యను పొగుడుతూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అదే కొంతకాలం ఏడ్చరికల్లా ఈ ప్రేమ ఏమవుతుందంటే చల్లారిపోతుంది. చల్లారిపోతుంది. ప్రారంభంలో ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే, ఆ భార్య ఏది తెమ్మంటే తెస్తాడండి ఇతగాడు. భార్య ఏది చెప్పితే అది చేసేస్తాడండి, పని వెంటనే చేస్తాడండి. కొద్ది కాలం గడిచిన తర్వాత ఈ ప్రేమ ప్రభావం ఎలా ఉంటుందంటే చల్లారిపోతుంది. చల్లారిపోతుంది. నా ప్రియమైన దేవుని వారలారా, చల్లారిపోతుంది. ఏమండి, పెళ్లినాటి ప్రమాణాలు అంటారు, తెలుసు కదా. పెళ్లిలో ప్రమాణాలు చేస్తారు భార్యాభర్తలు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఎంత ఇరుకులు వచ్చినా నేను నిన్ను సంరక్షించి నీతోనే కాపురం చేస్తాను అని చెప్తాడు భర్త. భర్త చెప్పే ప్రమాణం ఎలా ఉంటుందంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. వినేవాళ్ళు కూడా అబ్బా ఎంత బాగా చెప్తున్నాడు రా అనుకుంటారు. ఇలాగ పెళ్ళైనటువంటి ఒక కొత్త జంట ఒకరోజు ఏం చేశారంటే, అలా షికారుకని అట్లా వెళుతున్నారు ఒక మార్గంలో వీళ్ళు వెళతా ఉన్నప్పుడు ఒక చోట అనుకోకుండా ఒక ఎలుగుబంటి ఎదురైంది. ఏమెదురైంది? ఒక ఎలుగుబంటి ఎదురైందండి ఆ మార్గంలో. ఎలుగుబంటి ఎప్పుడైతే ఎదురైందో వెంటనే ఆ ఎలుగుబంటి చీల్చేస్తుందని ఏం చేశారంటే, వీళ్ళిద్దరూ కూడా జత వేసుకుని వెళుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా తన భార్య చేయి వదిలేశాడు ఇతగాడు. వదిలేసి అక్కడే ఉన్నటువంటి పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు మీదకి ఎక్కేశాడు ఇతగాడు. ఇక ఈమెం చేసిందంటే, ఇక వీడు ఎలాగా తప్పించుకుని పోయాడు, నన్ను చంపేస్తుందేమో ఎలుగుబంటి అని చెప్పి ఈ యొక్క ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడానికి ఈమెం చేసిందంటే అక్కడికక్కడే పడిపోయి చచ్చిన దానికి మళ్ళీ యాక్షన్ చేసింది. చచ్చిపోయినట్టుగా నటించింది. ఎప్పుడైతే నటించిందో ఈ ఎలుగుబంటి ఇది చచ్చింది కదా అని చెప్పి ఆమెను పట్టించుకోకుండా ఎలుగుబంటి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇతగాడు పైనుంచి చూసి వెళ్ళిపోయిందా వెలుగుబంటి అని ఉన్న పాటను కిందకి దూకాడు. కిందకి దూకిన వెంటనే ఈమె లేచింది. ఈమె లేచిన తర్వాత ఏమైందే ఏంటే, నేను మరి ఎలుగుబంటి వచ్చింది, నేను పైకి ఎక్కేసాను, మరి నాకు అవకాశం లేదు, మరి నిన్ను విడిచిపెట్టేశాను. నోర్మై, నీది ఒక ప్రేమేనా? అసలు ఇది ప్రేమేనా? మధ్యలో వదిలేస్తావా? అంటే ఎలుగుబంటిని చంపేసినా పర్వాలేదా, నువ్వు బ్రతకాలా? ఇదేటయ్యా నీ ప్రేమ అని తన భార్య తనను చీకొట్టింది.
అంటే మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమ, పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ఆ ప్రేమలు ఎలా ఉంటాయంటే, తన భార్య మైసూర్ పాకు ఉందమ్మంటే ఒక అతనంట మైసూర్ ఇల్లు తెచ్చాడట. మైసూర్ పాకం మైసూర్ బజ్జీ కోసం వెళ్ళాడట. ఏమండి, తొలి దినాల్లో ఉన్న ప్రేమలు ఎలా ఉంటాయి మనకు తెలుసు. తొలి దినాల్లో భార్య పట్ల ఎంత ఆ అందాన్ని చూసి మోజుపడి ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషుల ప్రేమలు అలా ఉంటాయి. ప్రియమైన దేవుని వల్ల భార్య భర్తల ప్రేమలు అలా ఉంటాయి. భర్తను కూడా అలాగే ప్రేమిస్తుంది. మొదట్లో భార్యను కూడా అలాగే ప్రేమిస్తాడు. భార్యకి ఏదైనా జబ్బు వస్తే కొంతకాలానికి ఆ భార్యని అట్లా వదిలేసి అట్లా పోతూ ఉంటాడు. అది కాదు, ఏదైనా వేసుకో, నేను బయటకు పోతున్నానని చెప్పి భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఇతగాడు. అట్లా వెళ్ళకూడదు ప్రియమైన దేవుని వారలారా. మనుషుల ప్రేమలు అలాగే ఉంటాయండి. ప్రియమైన దేవుని వారలారా, నా మాటలు మీరు బాగా గమనించండి. దేవుని ప్రేమ వేరు, మనుషుల ప్రేమ వేరు. ఈరోజు మీరు ఆలోచించాలి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటంటే దేవుని ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో దేవుని ప్రేమ మీరే చూస్తారు వాక్యంలోంచి. దేవుని ప్రేమ చాలా గొప్పగా ఉంటుందండి, చాలా గొప్పగా ఉంటుందండి. దేవుడట లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడు. ఆ ప్రేమకు కొలతలు లేవు. ఆ పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు కొలతలేనటువంటి ప్రేమతో తండ్రి అయిన దేవుడు ఈ ప్రపంచాన్ని ప్రేమించాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, తల్లిదండ్రుల ప్రేమలు ఎలా ఉంటాయి. తల్లి బిడ్డల ప్రేమలు ఎలా ఉంటాయి. అత్త కోడల ప్రేమలు ఎలా ఉంటాయి. అత్తగారు అంటది నిన్ను కూతురులా చూసుకుంటానంటది, ఎంత ప్రేమ చూపిస్తుందో. ఏమండి, కోడలు అంటది నిన్ను నా తల్లిలా చూసుకుంటానంటది. ఎందుకు వీళ్ళ తల్లిలాగా చూసుకోదు, ఈమెమో కూతురులాగా చూసుకోదు. మాటలు మాత్రమే చెప్పుకుంటారు తప్ప ఈ ప్రేమలు తాత్కాలికమైనవి. కొంతకాలానికి గొడవ అవుద్ది. గొడవ అయిన తర్వాత విడిపోయి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఎలాగ ఉంటాయి. కానీ నా దేవుని ప్రేమ అలా ఉండదు. ఎంతగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడో మనం దేవుని యొక్క లేఖన భాగాల్లో నుంచి మనం జాగ్రత్తగా గమనించగలిగితే, నా ప్రియమైన దేవుని వారలారా, ఒక వాక్యాన్ని మనం చూడాలండి. ఆ రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము చూడండి. రోమాపత్రికలో 8వ అధ్యాయములో ఒక చక్కటి మాట, 31, 32 వచనాలు. ఇట్లుండగా ఏమందుము, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అనుంది ఇక్కడ వాక్యంలో. ఏమంటే తండ్రి అయిన దేవుడట తన సొంత కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడట. సొంత కుమారుడైనటువంటి క్రీస్తుని తండ్రి అయిన దేవుడు మన కోసమే బలిగా ఇచ్చేశాడండి. ఆయన ఎంత ప్రేమ అండి మనం అంటే దేవునికి. ఏమంటే దేవుడికి మనం అంటే ఎందుకంటే అంత ప్రేమ? ఎందుకంటే మనం అంటే ఆయనకి అంత ప్రేమ? మనం ఏమన్నా అందంగా ఉంటామనా, లేకపోతే మనం ఏమైనా గొప్పోళ్ళమనా దేవుడికి అంత ప్రేమ? ఏమండి ఆలోచించారు ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని? ఏమండి దేవుడికి మన మీద ఎందుకు అంత ప్రేమ అండి? తన సొంత కొడుకునే ఈ లోకానికి ఇచ్చేశాడట. తన సొంత కొడుకునే. అసలు క్రిస్మస్కి అర్థం ఏంటో తెలుసా? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. లోకానికి ఎలాగొచ్చాడు? తండ్రి అయిన దేవుడు పంపగా కుమారుడైన క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అది చాలామంది తండ్రి లోకానికి వచ్చాడు, తండ్రి కుమారుడుగా వచ్చాడు, కుమారుడే తండ్రి, తండ్రి కుమారుడు ఒకటే అంటున్నారు. అది చాలా పొరపాటు, తప్పు. అది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఇక్కడేమనుంది? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక అంటున్నాడు ఇక్కడ. అంటే తన సొంత కొడుకునైనా ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడే తన సొంత కొడుకుని ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఎంత ప్రేమించాడు మనల్ని ఒకసారి ఆలోచించారా మనం? ఏమండి,
బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? వరి నీకేం కావాలరా అడగరా, నీకేం కావాలరా కొనిపెడతానరా, బాగా చదువుకోరా, వరి నీకేది కావాలంటే అది అడగరా, నీకు నేను తెచ్చి పెడతానరా అని తల్లిదండ్రులు పిల్లలతో చెబుతూ ఉంటారండి. అంటే పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిదండి. వాడు బూట్లు కావాలంటే బూట్లు కొంటాడండి తండ్రి, వాడికి మంచి బట్టలు కావాలంటే బట్టలు కొంటాడండి, ఏమంటే ఆట వస్తువులు ఏమైనా కావాలంటే వెంటనే తెచ్చి పెడతాడండి తండ్రి. ఎంత ప్రేమ అండి తండ్రికి పిల్లల మీద. అలాగే మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి మన మీద ఎంత ప్రేమ మీరు చూసారా? ఎంత ప్రేమ చూసారా? ఆ ప్రేమకు కొలతలు లేవండి, కొలతలు లేవండి, కొలతలు లేవండి. ఇక్కడ తన సొంత కొడుకుని ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడండి. కారణం ఏంటి చెప్పమంటారా? మనం అంటే ఎందుకు ఆయనకి అంత పిచ్చి, మనం అంటే ఎందుకు ఆయనకి అంత ప్రేమ? ఒక్కసారి మనం గమనిద్దాం. ఆదికాండంలో ఒక మాట మనం చూడాలండి. ఆదికాండంలో 1వ అధ్యాయము 27వ వచనాన్ని 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 26 చదువుకుందామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనంలో ఏముందంటే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అంటున్నాడు. ఇక్కడ చూడండి, నరుణ్ణి ఎలా సృజించాడండి దేవుడు? తన పోలిక చొప్పున చేశాడంట తండ్రి. అది తన పోలిక, తన పోలిక. ఇక్కడ బాగా గమనించాలి, తన పోలిక. బిడ్డలు పుట్టినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆ బిడ్డను చూసి పరామర్శించడానికి వచ్చి, ఒరే ఈడు అచ్చం వాడి నాన్న నోట్లో నుంచే ఊడిపడ్డాడురా. చూసారా? అంటే అర్థం ఏంటి? అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాడండి. ఏమండి ఈ అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉందండి, వాళ్ళ నాన్నలాగే ఉందండి, వాళ్ళ అమ్మలాగే ఉన్నాడండి. మన గర్భాన పుట్టినటువంటి మన పిల్లలను చూసి మనం ఎంత మురిసిపోతున్నాం. మనలాగుంటే, మన పోలికతో ఉంటే మనం ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతామండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రియమైన దేవుని వల్లారా? ఎప్పుడైనా మనం ఎలాంటి విషయాలు ఆలోచించాం? మన కడుపును పుట్టిన బిడ్డలనే మనం అంతగా మనం ప్రేమించేసి మనం ఆలోచిస్తుంటే, దేవుని పోలిక చొప్పున నిన్ను పుట్టించాడు దేవుడు భూమి మీద. దేవుని స్వరూపంతో పుట్టించాడు దేవుడు నిన్ను. అలాంటప్పుడు దేవుడు ఎంత ఆనందపడతాడండి మనం చూసి. మనం అంటే అందుకే ఆయనకి ఇష్టం అండి. అంటే పోలిక అంటే ఏం పోలిక అనుకుంటున్నారు మీరు? అంటే మన ముక్కు దేవుడు ముక్కులాగా ఉంటుందనా? మన కళ్ళు దేవుడు కళ్ళులా ఉంటాయనా? ఏమన్నా మన చెవులు దేవుడు చెవుల్లో ఉంటాయనా? కాదండి, కాదండి ప్రియమైన దేవుని వరలరా, కాదండి. పోలికంటే ఏటో తెలుసా? పోలికంటే ఏటో తెలుసా? దేవుడైన యెహోవా ఏమండి నేల మంటితో ఒక బొమ్మను చేశాడు, అనగా ఆదామును చేశాడు. ఆదాము యొక్క నాసికారంధ్రాల్లో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయను అని దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది. చూసారా? నరుల్లో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ. అంటే ఏ పోలికండి నరుడిది? దేవుని ఆత్మ పోలిక, శారీరకమైన పోలిక కాదండి. శారీరకమైన పోలికతో ఉండడానికి ఆయన శరీరంతో లేడే తండ్రి. ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ అని బైబిల్లో ఉంది. అంటే మన పోలిక ఏంటంటే ఆత్మ పోలిక. మనలో ఉన్నటువంటిది దేవుని ఆత్మ, మనలో ఉన్నటువంటిది దేవుని ఆత్మ గనుక ఈ ఆత్మ పోలికతో మనం పుట్టాము గనుక మనం దేవుని వారంగా మారాం. కనుక మన మీద ప్రతి అధికారం, బాధ్యతలు అన్ని దేవుడు వహిస్తున్నాడు. ఈరోజు మనకి ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే ఆయన తట్టుకోలేడండి, దేవుడు తట్టుకోలేడండి. ఎందుకంటే మనం ఆయన పిల్లలం. మనం ఆయన పిల్లలం కనుక ఆయన తట్టుకోలేడు. ఆయన ఖచ్చితంగా మన మీద కేర్ తీసుకుంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే ఆయనకి మనం అంటే ఆయనకి అంత ఇష్టం, అంత పిచ్చి. దేవుని పిల్లలం కదా మనం. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకాన్ని చాలా 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 ఎక్కువగా ప్రేమించాడు, చాలా ఎక్కువగా ప్రేమించాడు. తన సొంత కుమారుణ్ణే ఇచ్చేశాడంటే నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో మీరు ఆలోచించాలి. మనలో ఉన్న పోలిక దేవుని యొక్క ఆత్మ పోలిక మీరు గుర్తించాలి. దేవుని యొక్క ఆత్మ పోలిక, దేవుని యొక్క ఆత్మ పోలిక. ఒకవేళ మనలాగే ఆయన ఉన్నాడు అనుకుంటే శారీరకంగా ఎన్ని రూపాలు ఉన్నాయి ఈ లోకంలో. కవల పిల్లలు అంటాం మనం, కవల పిల్లలు, ట్విన్స్. ఈ ట్విన్స్ విషయంలో ఆలోచిస్తే ఇద్దరు కవల పిల్లలే, కానీ ఏదో ఒకటి తేడా కనపడద్దండి.
ముఖంలో తేడా కనపడవచ్చు, కళ్ళల్లో తేడా కనపడవచ్చు. వేలు ముద్రలు తేడా లేవా? ఏమండి, ప్రపంచంలో వేలు ముద్రలు ఒకళ్ళకున్న వేలు ముద్ర ఒకళ్ళకుందా? ఇది నా ప్రశ్న. ఈ ప్రపంచంలో ఏమండి ఒకళ్ళ వేలు ముద్రలు మరొకళ్ళకి లేవండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన మంచి శిల్పకారుడండి. వేలు ముద్రలో గీయడం అంటే ఎవరు గీయగలరండి? చేతి మీద ఉన్న ముద్రలు ఎవరు వేయగలరండి? ప్రియమైన దేవుని వర్లారా, ఏమండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ముద్రండి. ఒక్కొక్క విషయం చెప్పనా? ఒకరి వాసన ఒకళ్ళకి లేదు, ఒకళ్ళ వేలు ముద్రలు ఒకళ్ళకి లేవు, ఒకళ్ళ కళ్ళు మరొకళ్ళకి లేవండి. ఎంత గొప్ప శిల్పకారుడండి మన తండ్రి అని దేవుడు. నిన్ను ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చెక్కుకున్న దేవుడండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చెక్కుకున్న దేవుడండి. అయితే మనం ఆయన పోలిక అంటే ఏంటి? ఏ పోలిక అది? ఆత్మ పోలిక. ఆత్మ పోలిక. అందుకే మనం అంటే ఆయనకి చాలా చాలా ఇష్టపడతాడండి దేవుడు మనం అంటే. అందుకే తన సొంత కుమారుడిని ఇచ్చేశాడు. తన సొంత కుమారుడిని ఇచ్చేశాడు. తన సొంత కుమారుడి. ఒకసారి మరొక మాట చూద్దామా? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందామండి. వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16లో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఏమండి, యేసుక్రీస్తు వారటండి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టేశాడంట. దీనివల్ల ఆయన ప్రేమ ఎలా ఉందో మనకు అర్థమైందండి. ఏమండి, ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఎలాగ అర్థమైందంటే మనకి, ఆయన ప్రాణాన్ని పెట్టేశాడంటండి. ఈ లోకంలో ప్రాణాన్ని పెట్టేశాడంటండి. మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టారండి? ఏమండి, భర్త చనిపోతే భార్య చనిపోతుందా? ఏమండి, భార్య చనిపోతే భర్త కూడా చనిపోతాడా? చనిపోడండి. తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు వెంటనే చచ్చిపోతారా? తల్లిదండ్రులు చచ్చిపోయారు కదా, ఇంకెందుకు మేమని ఎవరైనా చచ్చిపోతారండి? చచ్చిపోరండి. ఏమండి, మన కొరకట కుమారుడైన క్రీస్తు వారు తన ప్రాణాన్నే పెట్టేశారంటండి. ఎంత గొప్ప ప్రేమ అండి యేసుక్రీస్తు ప్రేమ. తండ్రి అయిన దేవుని ప్రేమ అలా ఉంటే యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూసారా? మన నిమిత్తమే ఆయన ప్రాణం పెట్టాడంటండి. అంటే మనం ఎంత ఇష్టమో మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎవ్వరు పెట్టరు మన కోసం ప్రాణం. ఒక రాజకీయవేత్తలు మీకోసం ప్రాణానైనా త్యాగం చేస్తాను, రక్తాన్ని చిందించైనా నీ కోసం త్యాగం చేస్తానని చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద మహాసభల్లో. కానీ వాళ్ళు మన కోసం ప్రాణం పెట్టలేదు. ఈ ప్రపంచం కోసం ఒక్కసారే ప్రాణాన్ని అప్పగించినవాడు, తన రక్తాన్ని ధారపోసినవాడు అంటూ ఉంటే ఒకే ఒక ప్రపంచానికే చక్రవర్తిగా ఉన్నటువంటి ఏకైక దేవుడు ఆయనే నజరేయుడని యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఒక్కడే ప్రాణం పెట్టాడు. సర్వరక్తాన్ని ధారపోశాడు. ఆయన రక్తాన్ని చిందించకపోతే సర్వ మానవాళికి పాప క్షమాపణ లేదు, రక్షణ లేదు. ప్రియమైన దేవుని వారలారా, అంటే ప్రాణాన్ని పెట్టేటంత ప్రేమ. మనుషులు అలా ఉంటారా? మనుషుల ప్రేమ ఎలా ఉండదండి? ప్రాణాన్ని పెడతారండి. నీకోసం నా కిడ్నీ అని ఇచ్చేస్తానంటాడు ఒక్కొక్కడు. నీకోసం నా గుండెకాయ ఇచ్చేస్తానంటాడు. ఆ గుండెకాయ ఎవడవగలడండి? మాట వరుసగా నా గుండెకాయ ఇచ్చేస్తానంటాడు. ఏమీ లేదు. నా ప్రాణం ఇచ్చేస్తాను, నా ప్రాణాన్ని త్యాగం చేసేస్తాను. ఇంకొక మాట అంటారు తెలుసా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఎవరిస్తారండి ప్రాణం? పై మాటకి నువ్వు ప్రాణాన్ని ఇస్తానని చెప్తావు తప్ప నిజంగా నువ్వు ప్రాణాన్ని ఇవ్వగలవా? ఏమండి, ఒక కోడిని కోసినప్పుడు, తలకాయ పీకి కోసినప్పుడు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కోడిని పీకి కోసినప్పుడు ఎంత విలవిల్లాడిపోద్దండి కోడి. ఒక మేకని పీకి నరికినప్పుడు ఎంత విలవిల్లాడిపోద్దండి మేక. అలాగే నా యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల వధించబడినట్టుగా వధించబడ్డాడండి. ఏమండి, ఎంత ప్రాణత్యాగం అండి నా యేసుది.
ఏమండి, నా యేసు త్యాగం చేసినట్లు ఈ ప్రపంచంలో ఎవరు త్యాగం చేయలేకపోయారు ప్రియమైన దేవుని వారలారా. ఈ ప్రపంచంలో ఎవరు పెట్టారండి ప్రాణం? ఎవరు పెట్టారండి ప్రాణం? ఎవ్వరు ప్రాణాన్ని ఇవ్వలేకపోయారటండి. యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ప్రాణాన్ని పెట్టినటువంటి దేవాది దేవులు ఎవరు లేరండి. యేసుక్రీస్తే ప్రాణాన్ని పెట్టాడండి. ఆయన సమస్తాన్ని దారపోసేసాడండి. చివరి రక్తపు బిందువు చిందించే వరకు కూడా అదిగో చివరి మాట అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని తలవాల్చి మరణించాడండి యేసుక్రీస్తు వారు. ఎంత గొప్ప త్యాగం అండి నా యేసుది. పిడిగుద్దులు గుద్దారండి, గడ్డం పట్టుకు లాగారండి. సుమారు చరిత్ర లెక్కల ప్రకారం 600 మంది ఉమ్ము ఊశారండి. సుమారు చరిత్ర లెక్కల ప్రకారం 60 కేజీల బరువు కలిగినటువంటి సిలువను మోయించారండి. ఎంత గొప్ప త్యాగం అండి నా యేసుది. నా యేసు ఎంత కష్టపడ్డాడండి, ఎంత ప్రేమించాడండి, మనల్ని ఎంత ప్రేమించాడండి. తండ్రి పంపినటువంటి తన త్యాగాన్ని, తండ్రి ఏదైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి ఆ త్యాగాన్ని మర్చిపోకుండా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తన ప్రాణాన్ని పణంగా మన కోసం పెట్టారు కదండి. ఈరోజు క్రిస్మస్ అనేటప్పటికల్లా ఏమండి డ్యాన్సులు, గంతులు, లేకపోతే ఏవేవో చేస్తున్నారు తప్ప, నిజంగా చెప్తున్నానండి, విమర్శ కాదండి, విమర్శ ఎవరిని విమర్శ చేయట్లేదు. ఏమండి అసలు క్రిస్మస్ అంటే అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? అసలు ఆ విషయం చాలామందికి అర్థం కాక ఏవేవో చేస్తున్నారేటండి. అసలు యేసుక్రీస్తు రాక ఏమండి పరమార్థం ఎవరికి అర్థమైందండి? ప్రభు చిత్తమైతే మరొక వారాన్ని నేను క్రిస్మస్ సందేశాన్ని అందించాలని ఇష్టపడుతున్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఆయన త్యాగం ఎవరు గుర్తించట్లేదటండి. సంబరాలు, సంతోషాలు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆయన త్యాగాన్ని గుర్తు చేయాలండి సమాజానికి. ఆయన ఎంత కష్టపడ్డాడండి, ఆయనకి ఎంత కష్టపడ్డాడండి. ఏమండి ఆయన పిడిగుద్దులు గుద్దినప్పుడు, ఆయన యొక్క వస్త్రాలు లాగి చీట్లు వేసుకుని పంచుకుంటున్నప్పుడు, ఆయన్ని పిడిగుద్దులు గుద్ది నిన్నెవరు గుద్దారో చెప్పు అని చెప్పినప్పుడు ఏమండి ఆయన ఏమైనా మాట్లాడా? ఏమండి ఆయన చివరి మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆయన చివరిగా పలికిన మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు ప్రభువా అని నిజంగా ఆయన పలికిన మాటలకి ఒక దొంగవాడు, సిలువ మీద ఉన్న దొంగవాడు మారిపోయాడండి. ఆయన మాటలు ఎంత త్యాగపూరితంగా ఉన్నాయో చూసారా ప్రియమైన దేవుని వారలారా? మనం ఒక్కసారి ఆలోచించాలండి. మన కోసం ఎవరు పెట్టారండి ప్రాణాన్ని? మన కోసం ఎవరు త్యాగం చేశారండి ప్రపంచంలో? మహా గొప్ప ఏమండి గొప్పవారని పిలిపించుకున్న వారు కూడా ఏ త్యాగం చేయలేకపోయారు ప్రియమైన దేవుని వారలారా. మన కోసం మరణించాలని అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఈ సమాజం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళంటూ ఉంటే ఎవరైనా ఉన్నారా అని ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడగలిగితే ఏ ఒక్కరూ కనబడడం లేదండి. ఒకే ఒక ఆయన కనపడ్డాడండి. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడట. యేసుక్రీస్తు వారు అది తన ప్రాణాన్ని పెట్టాడట. ప్రాణాన్ని పెట్టగలిగినటువంటి ప్రేమ అది అంత గొప్ప ప్రేమ అండి. అంత గొప్ప ప్రేమ అండి. ఎంత గొప్ప ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రేమ అంత గొప్పదండి. రోగులు ప్రేమించాడండి. రోగుల్ని ఎవరైనా ముట్టుకుంటారా? రోగుల్ని ముట్టుకున్నాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు. ప్రపంచంలో ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాల కాలంలో ఏమండి ఎన్నో మహాత్మైన కార్యాలు యేసుక్రీస్తు ద్వారా జరిగించాడు ప్రియమైన దేవుని వారలారా. ఈ రోజున మనం గమనించగలిగినట్లయితే ఆయన ప్రేమ ఇంకా ఎంత గొప్పదో కూడా మన వాక్యంలోంచి మనం చూడాలండి. ఈరోజు దేవుని ప్రేమ, ఈరోజు మన టాపిక్ ఏంటండి? దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31:3 దయచేసి వాక్యాన్ని చూద్దాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అదండి ఈరోజు వాక్యం. చూసారా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడట.
ఎలాంటి ప్రేమ అంటండి? తండ్రి ప్రేమ, శాశ్వతంగా ప్రేమించే ప్రేమ. అది కొన్ని రోజులు ప్రేమించి కొన్ని రోజులేమో బాధపడి ఈ ప్రేమ కాదు. ఏమండి? డబ్బులుంటే ప్రేమించి డబ్బు లేకపోతే ప్రేమించకపోవడం కాదు. ఏమండి? దేవుని ప్రేమ ఎలా ఉందండి? తండ్రి అయిన దేవుని ప్రేమ ఎలా ఉందండి? శాశ్వతంగా ప్రేమించే ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఏమండి? అందుకే దైవజనులైన యేసన్న గారు ఆ పాటల్లో శాశ్వతమైనది నీవు నా ఎడల చూపిన కృప అంటే శాశ్వతంగా ప్రేమించేవాడనండి దేవుడు. ఎప్పుడు కూడా శాశ్వతంగా ప్రేమిస్తాడండి. సగం ప్రేమ ప్రేమించే దేవుడు కాదండి మన దేవుడు. గమనించాలి ఇక్కడ. శాశ్వతమైన ప్రేమ, గొప్పదండి ఆయన ప్రేమ. మనుషుల ప్రేమ శాశ్వతం కాదు. తాత్కాలికమైన ప్రేమ. పెళ్లిలో చేసిన ప్రమాణాలకి తన భార్యకి ఆడబిడ్డ పుట్టిందని ఒక ఆయన ఆడబిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయి 12 సంవత్సరాల దాకా మళ్ళీ భార్య కనపడలేదండి. అతగాడు పిల్ల దిగిపోయినప్పటికీ కూడా ఆ భార్యను పట్టించుకోలేనటువంటి దుస్థితిలో అతగాడు ఉండిపోయాడు. అతడు ప్రేమ అండి. భార్య పట్ల ప్రేమ అదేనంటారా? ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు బాగా గమనించండి. దేవునికి లేఖనాలను బట్టి మీకు చెప్తున్నాను. ఇదిగో, తల్లిదండ్రుల ప్రేమ ఒకలాగుంది, భార్యాభర్తల ప్రేమ ఒకలాగుంది, పిల్లల ప్రేమ ఒకలాగుందండి. ఇక్కడ తండ్రి అయిన దేవుని ప్రేమ ఎలా ఉందో తెలుసా? శాశ్వతంగా ఉందండి. శాశ్వతంగా ఉంది. శాశ్వతంగా అంటే స్టాండర్డ్ అనమాట. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా స్టాండర్డ్. ఎంత స్టాండర్డ్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వాక్యం చూడండి, ఎంత స్టాండర్డ్ చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురుగాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అది ఇక్కడ వాక్యం. ఈ మాట చూడండి ఒకసారి. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా ఆ బిడ్డను మరుచునా అంటున్నాడు మొదటి మాటలో. తల్లి తన పిల్లల్ని మరిచిపోతుందా అండి? ఎప్పుడైనా మర్చిపోద్దా? బిడ్డలను, చంటి బిడ్డలను మర్చిపోద్దా? నా బిడ్డ ఎక్కడని వెతుక్కుంటుంది కదండి. కానీ ఒక్కొక్క సమయంలో ఎంత ముద్దుగా ప్రేమించినా, ఎంత ముద్దుగా ఎంత ముద్దులాడినా ఆ బిడ్డను కూడా ఒక్కొక్కసారి తల్లి మర్చిపోద్దండి. నిద్రలో మర్చిపోద్దండి తల్లి. తెలుసా మీకు ఆ విషయం? నిద్రలోనే ఒక తల్లి ఒక బిడ్డ పడుకుంది. ఆ బిడ్డ తల్లి పక్కలోనే పడుకున్న తర్వాత నిద్రలో ఎప్పుడు వేసిందో కాలు వేసేసింది ఆ చంటి బిడ్డ మీద. ఊపిరి ఆడక తెల్లరేటప్పటికీ ఆ బిడ్డ చచ్చిపోయింది. ప్రియమైన దేవుని వర్లారా, నిద్రలోనే ఉన్నాను కదా అనుకుంది కదా తప్ప, నా పక్కన బిడ్డ ఉంది, ఆ బిడ్డను కాపాడాలి, ఆ బిడ్డపై నా కాలు వెళ్ళిపోతుందేమో, నా బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుద్దేమో అని ఊహించలేకపోయింది తల్లి. కడుపును పుట్టిన బిడ్డను తల్లి మర్చిపోయింది. ప్రియమైన దేవుని వర్లారా, కడుపును పుట్టిన బిడ్డనే కొంతమంది తల్లులు ఏం చేస్తున్నారంటే కనేసి ఆ బిడ్డల్ని డ్రైనేజీల్లో విడిచిపెట్టేస్తున్నారండి. ఏమండి? తల్లులు చూపించే ప్రేమ ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, ఆ బిడ్డను తల్లి మర్చిపోతుంది ప్రియమైన దేవుని వర్లారా. కానీ ఇక్కడ నా దేవుడు అంటున్నాడో, నా తండ్రి అంటున్నాడో, వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఒక మాట చెప్పనా? మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం, సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే న్యూస్ ఛానల్లో కానివ్వండి, ఫలానా చోట డ్రైనేజీలో ఒక బిడ్డను పడేస్తే ఆ బిడ్డను వేరే వాళ్ళు తీసుకుని ఆ బిడ్డను సంరక్షిస్తున్నారు, బిడ్డను పెంచుతున్నారు అనే వార్తలు వింటూ ఉంటాం. ఎక్కడో కన్నది, ఎవరికి అక్రమంగా కన్నది, ఆ బిడ్డను తీసుకొచ్చి డ్రైనేజీలో పడేసింది తనను కాదన్నట్టుగా. ఆ బిడ్డ తీరా ఒక ధనవంతుడి ఇంట్లో పెరుగుతున్నాడు. ఆ బిడ్డను దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు కనుక ఒక వ్యక్తులను అక్కడ అప్పచెప్పాడు దేవుడు. ఆ బిడ్డలను పెంచడానికి ఒక గార్డియన్స్ని దేవుడు అక్కడ చూపించాడు.
తల్లి అయినా మర్చిపోయింది కానీ దేవుడు మర్చిపోలేదు. జాగ్రత్త గమనించాలి ఇక్కడ వాక్యాన్ని, ప్రియమైన దేవుని వారలారా. తల్లి మర్చిపోద్దండి, తల్లి మర్చిపోద్దండి. అక్రమంగా కనేసి బయట పాడేసింది. ఏమండి? అందుకే బిడ్డను కని తల్లులెందరో చనిపోతున్నారు. కొంతమంది అయితే చనిపోతారు. బిడ్డను కని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటండి? బిడ్డను కని రోడ్డు మీద కూడా వదిలేసే తల్లులు లేరా? ఎంతమంది ఉన్నారు తెలుసా ప్రియమైన దేవుని వారలారా? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులండి ఈరోజు. వారైనా మరిచుదురేమో కానీ నేను నిన్ను మరువను. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను నిన్ను మరువను. ఆయన మరిచిపోలేదు కనుకే ఇంతవరకు సురక్షితంగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు, సజీవంగా ఉన్నావు. ప్రపంచంలో కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి వైరస్ విరుచుకు పడినప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడి సంరక్షించాడు. సజీవంగా నిన్ను నిలవబెట్టాడు. ఈరోజు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంత ఎంత ప్రేమించాడని మనల్ని దేవుడు. ఉదయాన్నే మా బిడ్డలతో నేను పంచుకున్నాను. మన దేశంలో అయితే మరి పెద్దగా కొన్ని చోట్ల ఉండొచ్చు పెద్ద పెద్ద చర్చెస్, కానీ మన సాధారణమైనటువంటి పల్లెల్లో అయితే అంత పెద్ద పెద్ద చర్చిలు ఉండవు. అది బహుశా అమెరికాయో లేకపోతే ఇటలీయో, మొత్తానికి దేశంలో ఒక పెద్ద చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఒక దైవజనుడు. అక్కడ మనకు మళ్ళీ కింద కూర్చుంటే పరిస్థితులు కావు. ప్రతి ఒక్కొక్కరికి ఒక సీట్ ఉంటుంది. ఆ సీట్లో వాళ్ళ పేర్లు రాసే ఉంటాయి. ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోవాలి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ కరోనా వైరస్కి చాలామంది చనిపోయారు. చనిపోతే ఆ దైవజనుడు ఎంతో వేదన పడుతూ, ఆ దైవజనుడు కుమిలి కుమిలి ఏడుస్తూ ఆ చర్చిలో ఉన్నటువంటి ఆ విశ్వాసుల దగ్గరికి, ఆ సీట్ల దగ్గరికి వెళ్ళి ఆ పేరు చూసి, ఆ పేరు దగ్గర ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దగ్గర ఆ సీట్ దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది చనిపోయారో తెలుసా నా ప్రియమైన దేవుని వారలారా? ఎంతమంది అల్లాడిపోయారో తెలుసా ప్రియమైన వారలారా? సంఘంలో చాలామంది చనిపోయారండి. అక్కడ సీట్లు ఖాళీ అయిపోయినండి, సీట్లు ఖాళీ అయిపోయినండి. ఇంకా నువ్వు బ్రతికి బట్టగట్టావంటే ఇది కేవలం దేవుని ప్రేమ, దేవుని ప్రేమేనండి, దేవుని ప్రేమేనండి. ఇంకా నిన్ను బ్రతికించాడండి ప్రియమైన దేవుని వారలారా. ఇంకా నిన్ను బ్రతికించాడండి, సజీవంగా నిలబెట్టాడండి. మనకంటే గొప్పవారు, భాగ్యవంతులు, అందచందాలు కలిగినటువంటి వారు, కోటీశ్వరులు మన కళ్ళ ముందే కాటికి వెళ్ళిపోయారు కదా ప్రియమైన దేవుని వారలారా. మనం ఇంకా ఎందుకు బ్రతుకున్నట్లో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించాడు గనక. మనం ఇంకా సజీవంగా ఎందుకున్నాం తెలుసా? ఆయన కోసం నువ్వు బ్రతకాలని నువ్వు సజీవంగా ఉన్నావు ఈరోజు. ఆయన కోసం బ్రతకాలని సజీవంగా దేవుడు నిన్ను నిలవబెట్టాడు ఈరోజు. అది నిలవబెట్టాడు. చనిపోకుండా బ్రతుకున్నావంటే అదే కారణం, అదే కారణం, అదే కారణం. అందుకే ఇక్కడ ఇదిగో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఏమండి? నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. మరొక వండర్ఫుల్ మాట మనం చూడాలండి బైబిల్లో నుంచి. మరొక వండర్ఫుల్ మాట. ఇది యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ఇదే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే, నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడు నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడట మన దేవుడు. ఎంత ప్రేమండి మన మీద. అంటే ముసలోళ్ళు అయిపోయినా కానీ మనల్ని ఎత్తుకుంటాడంట. అది దేవుడు ప్రేమ అంటే. ఎంత గొప్ప దేవుడిని మన దేవుడు. దేవునికి నిజంగా వందనాలు చెల్లించండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ ఎవరైనా ప్రేమించారా మనల్ని? ఎవరైనా మనల్ని సంరక్షించారా? ఎవరైనా మనల్ని కాపాడారా? ఇక్కడ ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ముదిమి వచ్చు వరకు అంటే ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడట. ఎత్తుకోవడం అంటే మనం సాధారణంగా ఎవరిని ఎత్తుకుంటాం? మీరు చెప్పండి, ఎవరిని ఎత్తుకుంటామండి? ఒకసారి రిప్లై ఇవ్వండి.
అసలు మనం ఎవరిని ఎత్తుకుంటాం? చిన్న చిన్న పిల్లలు, ముద్దు ముద్దుగా ఉండే పిల్లలు, మంచి అందంగా ఉండే పిల్లల్ని రా బాబు, రా కన్నా, రా బుజ్జి అంటాం. మా సంఘంలో ఒక పిల్లగాడు ఉన్నాడు. వాడు అస్తమాటు అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడిని వరే ఇలారా 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 అని చెప్పి ఒళ్ళోకి చేర్చుకుంటూ ఉంటాం. వాడి ఇక చిట్టుపుట్టి అడుగులను చూసి, వాడి చిట్టుపుట్టి మాటలను మనం వింటే మనకి చాలా ఆనందం కలిగి వాడిని దగ్గరికి లాక్కుని వాడిని ముద్దు ముద్దుగా ఆ భుజాల మీదకి వేసుకుని చంకన పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటాం. చిన్న పిల్లల్ని అయితే మనం ఎత్తుకుంటాం. కొంచెం 10 ఏళ్ళు వచ్చిన బిడ్డలని మనం ఎత్తుకుంటామండి. 10 సంవత్సరాలు వచ్చేసినాయి, లేకపోతే 15 సంవత్సరాలు వచ్చినాయి, ఒక 20 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు ఎత్తుకుంటావా బిడ్డల్ని? ఎలాగ ఎత్తుకుంటావు? పిల్లోడు కొంచెం పెద్దోడు అయ్యేటప్పటికీ ఎత్తుకో అమ్మా, నన్ను ఎత్తుకో అమ్మా అంటే, ఎరా దోళ్ళలాగా ఎదిగో, నిన్ను ఎత్తుకునేదేట్రా అంటది తల్లి. అంటదందా? దూడలాగా ఎదిగావు కానీ నిన్ను ఎత్తుకోవడం నా వల్ల కాదయ్యా బాబు అని చెప్తుంది తల్లి. అంటే ఎత్తుకోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎత్తుకోవడం అంటే ముదిమి వచ్చే వరకు ఎత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? నిన్ను ముసలితనం వచ్చినా, అందరూ విడిచిపెట్టినా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనమ్మా అని దేవుడు మనకి ఒక భరోసాని ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, ముసలి వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని పిల్లలు విడిచిపెట్టేస్తున్నారండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. దయచేసి 2 చేతులు జోడించి ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రజలకు, పిల్లలకు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, వృద్ధాప్యానికి వచ్చినటువంటి మీ తల్లిదండ్రులు విడిచిపెట్టొద్దు. దయచేసి విడిచిపెట్టకండి. చిన్నప్పుడు తల్లంటుంది, ఒరే నా కన్నా, నా బుజ్జి, ఒరే ఇదిగోరా ఒక్క ముద్ద తినరా, ఇది నాన్న ముద్దరా, ఇది అక్క ముద్దరా, ఇది నా ముద్దరా అని అనేకమైన గోరుముద్దలు మనకి తినిపిస్తే, ఒక చిన్నప్పుడు మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకి గోరుముద్దలు తినిపిస్తే, పెద్ద ఎదిగిన తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత ఆ తల్లి ఏమంటుందో తెలుసండి? ఒరే ఒక ముద్దుంటే పెట్టరా. ఏమండి, ఎంత బాధ అండి! ఒక ముద్దుంటే పెట్టరా. ఏమండి, తల్లిదండ్రులు అడుక్కునేటువంటి పరిస్థితుల్లోనికి ఈరోజు సమాజం దిగజార్చేసిందండి తల్లిదండ్రుల్ని. ముదిమి వచ్చినప్పుడు తల్లిదండ్రులు విడనాడవద్దు. ప్రియమైన దేవుని వర్లారా, వాళ్ళ రక్తమాంసాలు పంచి నిన్ను భూమి మీద పెట్టారు కదా, వాళ్ళని విడిచిపెట్టకూడదండి, వాళ్ళని చేదరించుకోకూడదండి. ప్రియమైన దేవుని వర్లారా, వాళ్ళు బాగా చూడాలండి. ఈరోజు మన తల్లిదండ్రులు మనం చూస్తే రేపు మన పిల్లలు మనల్ని చూస్తారు. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, బతికున్నంతకాలం పట్టెడు అన్నం పెట్టాడు కానీ ఆ ముసలోడు చచ్చిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ఊరబంతేస్తాడు. మటన్ కర్రీ వేసి, చికెన్ కర్రీ వేసి, పలావులు చేసి, ఊరబంతేసి పెద్ద ఫోటో ఒకటి వాళ్ళ నాన్నగారిది చేయించి గుమ్మం దగ్గర పెట్టి పెద్ద దండేస్తాడు. ఇదేమైనా మంచి పద్ధతా? బతికుండగా కాస్త అన్నం పెట్టరా అని తల్లిదండ్రులు అడుగుతుంటే, ఏమండి వాళ్ళకి కనీసం వాళ్ళు పట్టించుకోరేటండి. ఈ పిల్లలు వాళ్ళు పట్టించుకోరేటండి. వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? ప్రియమైన దేవుని వర్లారా, వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారండి? ఒక తల్లి ఆ బజార్లంటే అడుక్కుంటుంది. ఒకరోజు అడుక్కుంటుంటే నేను అడిగాను, అమ్మా ఏంటమ్మా నువ్వు పలానా వాళ్ళ తల్లివి కదా, ఏంటమ్మా నువ్వు అడుక్కుంటున్నావు అంటే, నా పిల్లలు నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోని గెంటేశారయ్యా, నా పిల్లలు నన్ను బయటికి గెంటేశారయ్యా. ఇక నేను ఆకలి తట్టుకోలేక కడుపు మంట చల్లార్చుకోవడానికి మిమ్మల్ని అడుక్కుని తినవలసిన పరిస్థితి వచ్చిందయ్యా. అయ్యా ఉంటే ఏమైనా ఒక 10 రూపాయలు ఇవ్వండి అయ్యా, నేను ఏదైనా టిఫిన్ తింటాను. నా ప్రియమైన దేవుని వర్లారా, ఎంత బాధ కలిగిందండి. ఒక తల్లి అలాగా ఎండలో పడి అడుక్కుంటుంటే, ఏమండి అలాగ అడుక్కునే దుస్థితికి తీసుకురాకండి, దయచేసి తీసుకురాకండి, ఎవరు కూడా తీసుకురాకండి. ఇది బాధాకరమైన విషయం అండి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనుషులందరూ కూడా ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టేస్తే, ఇదిగో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే అంటున్నాడండి తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి గమనించాలి ప్రియమైన దేవుని వర్లారా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను, నిన్ను కాపాడుతాను, నిన్ను సంరక్షిస్తాను
అని ఒక భరోసా ఇస్తున్నాడండి మన దేవుడు. ఈరోజు మనల్ని ఎత్తుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనల్ని ఆదరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో? దేవుడేనండి మనకు ఆశ్రయదుర్గం, దేవుడే మనకు ఆదరణ, దేవుడే మనకు ఆదరణ, దేవుడే మనకు ఆదరణ. ఈ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థమవుతుందా ఈ వాక్యాన్ని బట్టి? ఈరోజు నా అంశం మీకు అర్థమైందా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ, ఈ సబ్జెక్ట్ అంతా కూడా దేవుని ప్రేమ ఎంత గొప్పదో చివరిగా ఒక మాట మీకు చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నానండి. చూద్దామండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి ఆ పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందామండి. 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట పడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇక్కడ బాగా గమనించండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు అనంది. ఇక్కడ చూడండి, ఆయన నిత్య శక్తి అట. ఆయనది ఎలాంటి శక్తి అట? నిత్య శక్తి అంటే నిత్యము ఉండే శక్తి, నిత్యము ఉండే శక్తి. దేవుడు ఎంత ప్రేమించాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఈ వాక్యంలో మనం చూడాలి. నిత్య శక్తి అంటే ఎలాంటి శక్తి దేవుడిది? నిత్య శక్తి అంటే మీకు ఒక్క మాటలో మీకు చెప్పి నేను ముగిస్తాను త్వరగా వాక్యాన్ని. నిత్య శక్తి అంటే ఎంత గొప్పదో తెలుసా ఏమండి? నిత్య శక్తి అంటే సుమారు శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు. అది అంటే సూర్యుడు వెలుగుతున్నాడు అని అంటే 1500 కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాడు అంటే సూర్యుడిని వెలిగించిన మహాశక్తి ఎవరు అంటే తండ్రి అయిన దేవుని శక్తి. ఏమండి, సూర్యుడిని వెలిగించగలరా మీరు? ఏమండి, ఏదైనా పెళ్ళి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లు కానీ జరిగినప్పుడు ట్యూబ్లైట్లు వేసినా లేకపోతే పెద్ద పెద్ద లైట్లు పెట్టినా, పెద్ద పెద్ద డే ల్యాంపులు వేసినా, పెద్ద పెద్ద ల్యాంపులు పెట్టినప్పటికీ కూడా అక్కడ వెలుగు సరిపోదు కదండి. ఏమండి, సూర్యుడు వెలుగుతున్న శక్తి ఎంత శక్తి అండి! అది ఎంత బలంగా ఉదయిస్తాడండి సూర్యుడు. ఏమండి, ఇలాంటి సూర్యుడిని వెలిగించిన శక్తి అండి మన దేవుని శక్తి. సూర్యుడే అంత శక్తిగా వెలుగుతుంటే మన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడండి. 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుని వెలిగిస్తున్నాడు. సూర్యుడు వెలుగుతున్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, భూమి తిరుగుతుంది. ఈ మహావిశ్వంలో ఏది ఎలా క్రమాన్ని జరిపించాలో అదంతా కూడా జరిపించేటువంటి ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్కే దేవుడు. భూమిని తిప్పే దేవుడు, ప్రకృతి చక్రాన్ని తిప్పే దేవుడు. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాడండి దేవుడు? సూర్యుడు వెలగకపోతే ఏంటి నష్టం? సూర్యుడు ఒక్కరోజు ఉదయించలేదు, 6 అయిపోయింది, ఇంకా చీకటే ఉంది. పోలే శీతాకాలం పొద్దు కదా, అందుకే 6 అయినా కానీ ఇక తెల్లారదలే అప్పుడే అని అనుకోవచ్చు. 7 అయింది, ఇంకా తెల్లారట్లేదు. 8 అయింది, ఇంకా తెల్లారట్లేదు. నీకు కంగారు వచ్చేద్దండి. ఎంత కంగారు వచ్చేద్దో తెలుసా నీకు? నీకు ఇంకా టెన్షన్ వచ్చేది. ఏంటి 8 అయినా కానీ తెల్లారలేదు, సూర్యుడు రాలేదేంటి, ఏమైపోయింది? గందరగోళం అయిపోద్ది ప్రపంచం అంతా కూడా. అందుకే నువ్వు కంగారు పడకూడదని, నీకు పగలంతా వెలుగు రావాలని ఆయన సూర్యుడిని చేశాడు. రాత్రి నక్షత్రాలను పెట్టాడు, చంద్రుని పెట్టాడు. రాత్రి ప్రకాశించడానికి చంద్రుని పెట్టాడు, పగలు మనకి వెలుగునివ్వడానికి సూర్యుని పెట్టాడు. ఏమండి, భూమి నివాసయోగ్యంగా ఉండడానికి భూమిని ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ భూమి ఎంత స్పీడ్గా తిరుగుతున్నప్పటికీ కూడా, ఈ సూర్యుడు ఈ యొక్క భూమి తిరుగుతున్నప్పటికీ కూడా ఏనాడైనా మనకి ఇలాగెలా కదిలేమండి? ఎప్పుడైనా కదిలేమా? ఎప్పుడైనా కదలకి వచ్చిందా? ఎప్పుడు కదలకి రాలేదండి. అంటే నువ్వు కదిలితే నువ్వు పడిపోతావని, కదిలితే నువ్వు తట్టుకోలేవని, నువ్వు భయపడతావని దేవుడు నిన్ను ప్రేమించాడు. ప్రేమైన దేవుని వరలారా ప్రేమించాడు. వర్షాలు రాకపోతే పంటలు పండవని వర్షాలు రప్పించాడు. భూమికి మొలకెత్తించే లక్షణాలు ఇచ్చాడు. భూమి మొలకెత్తుతుంది, పంటలు పండుతున్నాయి, నువ్వు సమృద్ధిగా ఆహారాన్ని తింటున్నావు. పంటలు పండితేనే కదండి మనిషి ఆహారాన్ని తినేది.
పంటలు పండాలంటే దేవుడు వర్షాలు రప్పించాలి. వర్షాలు రప్పించడమే కాదు, భూమికి మొలకెత్తించే లక్షణాలు ఇచ్చాడు. అందుకే భూమిని ఏర్పాటు చేశాడు దేవుడు. భూమిని సిద్ధపరిచాడు దేవుడు. భూమిని సిద్ధపరిచాడు దేవుడు. అంటే మన మీద ఎంత ప్రేమ ఉంది. మనము పుట్టక మునుపే, ఏమండి, మనము పుట్టక మునుపే దేవుడు ఈ ప్రకృతిని పుట్టించాడు. ప్రకృతిని పుట్టించాడు. మనకి ఏది అవసరమో గాలిని పుట్టించాడు, నీరుని పుట్టించాడు, సూర్యుని పుట్టించాడు, చంద్రుని పుట్టించాడు. ఏమండి, ఈ విశ్వంలో, మహావిశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా నీకు ఏదైతే అవసరంగా ఉందో అవన్నీ కూడా నీకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి అప్పుడు నిన్ను ఈ లోకంలోనికి పుట్టించాడు దేవుడు. అది నీకు అక్కరగా ఏదుందో అదంతా కూడా దేవుడికి తెలుసు. నువ్వు భూమి మీద పడిన వెంటనే గాలి పీల్చుకోవాలి అనుకుంటావు కదా, మరి గాలి కావాలి కదా. గాలి అవసరమని దేవుడికి అర్థమై ముందు గాలి కావాలని అర్జెంటుగా గాలి ఆక్సిజన్ ఇచ్చేశాడు దేవుడు నీకు. ఎంత గొప్ప దేవుడు తెలుసా. రోజుకు 3 సిలిండర్ల ఆక్సిజన్ తీసుకుంటాడు మనిషి. 3 సిలిండర్ల ఆక్సిజన్ కొనాలంటే నీ వల్ల అవుతుందా? తక్కువ లెక్కేసిన 3 ఏళ్ళు 21 అవుతుంది. రోజుకి 21 ఆక్సిజన్ నువ్వు కొని నువ్వు బ్రతకగలవా భూమి మీద? ఏమంటే బ్రతకగలరు ఎవరైనా? బ్రతకలేరండి, బ్రతకలేరు. కానీ ఉచితంగా దేవుడు నీకు ఆక్సిజన్ దేవుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నీ మీద ఎంత ప్రేమ ఉంది. నువ్వు మొక్క వేయటం వరకే. ఆ మొక్క వేసిన తర్వాత ఆ మొక్కను మొలకెత్తించే లక్షణం భూమికి ఇచ్చాడు. దాంట్లో నీరు పోయాలి. నీళ్లు పోసిన వెంటనే అవి ఆ మొక్కలు కాయలు కాస్తున్నాయి, లేకపోతే పువ్వులు పోస్తున్నాయి, లేకపోతే ఫలాలు ఇస్తున్నాయి కదండి మొక్కలు, ఈ చెట్లు. మనం ఏం చేస్తున్నాం, వంకాయ కదా అని అట్లా తెంపేసుకుని కోసేసుకుని వండేసుకుని తినేస్తున్నాం. యాపిలే కదా, ఏ పర్ యాపిల్ అన్నావు. యాపిల్ ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా? ఎంత ప్రేమండి దేవుడికి మన మీద. ఏమండి, ఒక నారింజకాయ ఎలా వచ్చిందో తెలుసా? ఒక బత్తాయి పండు ఎలా వచ్చిందో తెలుసా? ఈ ప్రపంచంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఫలం, ప్రతి కాయ, ప్రతి పండు దేవుడు పెట్టిన ఆహారం కదండి. ఈ ఆహారాన్ని నువ్వు ఉచితంగా ఈ ప్రకృతిలో అనుభవిస్తున్నావు కదా. అనుభవిస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? దేవుడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూడాలి. ఇప్పుడు అది ఎంత ప్రేమ ఉందో చూడాలి, ఎంత ప్రేమ ఉందో చూడాలి. అది ఎంత ఆహారం తిన్నాం ఈరోజు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉచితంగా ఇవన్నీ పొందుకుంటున్నాం. అంటే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మీరే ఆలోచించాలి. మరి దేవుడు మనల్ని అంతగా ప్రేమించినప్పుడు మనం కూడా దేవుని ప్రేమించాలా వద్దా? మనం కూడా దేవుని ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించే వారికి అందరికీనట కృప కలుగునుగాక అని వాక్యంలో రాయబడి ఉందండి. ఏమండి, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును దేవుడు ఏదైతే సిద్ధపరుస్తాడో సమస్తము సమకూడి జరుగుతున్నవి దేవుని ప్రేమించే వారికి. అంటే దేవుని ప్రేమించాలి. మనం ప్రేమించడం మనకు రావాలి ముందు. అది ఈరోజు సంఘంలో కూడా వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని ప్రేమించడం మనకు రావాలి ముందు. ఆయన ప్రేమించాడు, మంచిదే. నువ్వు ఆయన ప్రేమించొద్దా? ఆయన ప్రేమ నీకు లోకువైందా? ఆయన ఇస్తాడులే, ఆయన రప్పిస్తాడులే సూర్యుడిని, ఆయన ఇస్తాడులే గాలి, ఆయన ఇస్తాడే ఫలాలు, ఆయన ఇస్తాడు అన్నీ అని ఆయన ఇచ్చినటువంటి ప్రకృతిని నువ్వు తేరగా అనుభవిస్తున్నావు తప్ప ఆయన ప్రేమించడం మాత్రం నీకు నేర్చుకోలేకపోతున్నావు. అది ఆయన ప్రేమించు. ఆయన మాటలు ఒకసారి హృదయంలో ఒకసారి ధ్యానించు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను నాయనా, నీ ప్రేమ గొప్పది నాయనా, నీ ప్రేమ నేను తెలుసుకున్నాను నాయనా. తన సొంత కుమారుడిని ఇచ్చేసాడంటే ఎంత గొప్ప ప్రేమ మీకు అర్థమైందా ఈరోజు? తన సొంత కుమారుడిని ఇచ్చేసాడంటే ఎంత గొప్ప ప్రేమ అయింది. మీరే ఆలోచించండి ప్రియమైన వారలారా. కనుక ఆయన ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమాస్వరూపి అని యోహాను గారు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంది. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన పక్షపాతి కాడు. ఆయన నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద కూడా వర్షాన్ని పంపిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడే కదా. ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రేమ మనం లోకుగా చేసుకోకుండా ఆయన ప్రేమను గుర్తించి ఆయన్ని కూడా మనం ప్రేమిస్తే మనకి సమస్తము సమకూడి జరుగుతున్నాయట. ప్రతిదీ కూడా ఆయన ప్రేమిద్దాం. ఆయన ప్రేమించి ఆయన చెప్పినట్లుగా ఈ భూమి మీద బ్రతుకుదాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు అలాంటి కృప మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట మీద కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలు నీ బిడ్డలకు వివరించాను ప్రభువా. చెప్పబడిన ప్రతి మాట కూడా వారి హృదయాల భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా వారు జీవించే జీవితాలు వారికి దయచేయండి ప్రభువా. తండ్రి, దేవుని ప్రేమ అనేటువంటి యొక్క అంశంలో నీ బిడ్డలు నీ ప్రేమను గుర్తించేవారిగా వారిని మీరు సిద్ధపరచండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను గుర్తించి నిన్ను ప్రేమించే పిల్లలుగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మరలా వచ్చే వారం ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు అందరికీ వందనాలు.